మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ కార్యకర్త సైకిల్ యాత్రకు ఘనస్వాగతం పలికారు స్థానిక కార్యకర్తలు. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి అవ్వాలంటూ జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి రవికుమార్ సైకిల్ యాత్ర చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ యాత్ర 7వ రోజు రామాయంపేటకు చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 8 జిల్లాల్లో పర్యటన సాగిందన్నారు రవికుమార్. మిగిలిన జిల్లాల్లోనూ పర్యటించి మోడీకి ఓటు వేయాలని కోరనున్నట్లు తెలిపారు. పుణ్యక్షేత్రం నుంచి మహాశివరాత్రి రోజున ఈ సైకిల్ యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు, 17 పార్లమెంటు స్థానాలు, సుమారుగా 100 అసెంబ్లీ నియోజకవర్గాలను తిరగాలన్నటువంటి లక్ష్యంతో బయలుదేరడం జరిగింది. 8 జిల్లాలు పూర్తి చేసుకుని 9వ జిల్లా మెదక్ వెళ్తున్నటువంటి తరుణంలో రాత్రి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రామాయణపేటలో అనేక మంది సమీకరణ చేసి బస చేయడం జరిగింది. యావత్ తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే, దేశం మొత్తం నరేంద్ర మోడీ వైపు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మనం కుటుంబ ప్రాంతీయ వైపు చూస్తున్నాం. వీళ్ళకు 16 సీట్లు ఇస్తే ఇట్లా వీళ్ళు ప్రధానమంత్రి అవుతారా? 543 ఉన్నటువంటి ఎంపీ స్థానాలలో ఈ 16 దేనికన్నా పనిచేస్తాయా? అదే నరేంద్ర మోడీ లాంటి ఒక ఉప్పు మనిషి, నిర్ణయం కలిగినటువంటి వ్యక్తికి మనం సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఇస్తే దేశం మరింత ముందుకు పోతుందని, ప్రాంతీయ పార్టీలు ప్రాంతాలకే తప్ప అది దేశ విచ్ఛిన్నకు దోహదం చేయని మనం సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఇవ్వాలని నేను యావత్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ